ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి లెజెండ్స్ తో ప్రపంచ క్రికెట్ ను శాసించిన జట్టు పాకిస్తాన్. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న జట్టు ఈ రోజు ఒక డ్రామా సిరీస్ లాగా, ఒక కామెడీ షో లాగా ఎందుకు మారిపోయింది? వాళ్ళ పతనం వెనుక ఉన్న సిగ్గుపడాల్సిన నిజాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 2026 T20 వరల్డ్ కప్ మొదలైనప్పటి నుండి పాకిస్తాన్ జట్టు ఆట కంటే వాళ్ళ డ్రామాలతోనే ఎక్కువ వార్తల్లో నిలిచింది. గ్రూప్ స్టేజ్ లోనే ఇంటికి వెళ్లిపోవడం, టీంలో గొడవలు, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు బయటపడిన ఒక సంఘటన వాళ్ళ పరుగును పూర్తిగా తీసేసింది. వరల్డ్ కప్ కోసం శ్రీలంకకు వెళ్ళినప్పుడు ఒక పాకిస్తాన్ ఆటగాడు హోటల్లో పనిచేసే ఒక మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడట. ఈ విషయం పెద్దది అవ్వకుండా ఆ ఆటగాడికి ఫైన్ వేసి అక్కడికక్కడే మ్యాటర్ ను సెటిల్ చేశారు. ఒక్కసారి మీరే ఆలోచించండి. దేశం తరపున ఆడుతూ అంతర్జాతీయ వేదికపై దేశం పరువు తీసే ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సబబు? ఈ డ్రామా అంతా చూసి ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ఏమన్నాడో తెలుసా? పాకిస్తాన్ క్రికెట్ ఒక డ్రామా సిరీస్ లా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నేను వెయిట్ చేయలేకపోతున్నాను అని వ్యంగ్యంగా అన్నాడు. I'm lost for words, honestly. That's why I made this video. I can't believe it. Every time I think Pakistan's not going to surprise me, they surprise me. It's like a drama series. I can't wait for the next episode. అంటే ఒకప్పుడు గెలుస్తారో ఓడుతారో తెలియని వాళ్ళ ఆటలోని అన్ప్రెడిక్టబిలిటీ చూసి ప్రపంచం భయపడేది. కానీ ఇప్పుడు వాళ్ళు చేసే ఈ పిచ్చి పనులు, ఈ గొడవలు చూసి ప్రపంచం నవ్వుకుంటోంది. ఒక గొప్ప వారసత్వాన్ని నిర్మించడానికి దశాబ్దాలు పడుతుంది, కానీ దాన్ని నాశనం చేయడానికి ఒక్క క్షణం చాలు. ప్రతిభ, గెలుపు, ఓటములు ఆటలో సహజం, కానీ క్యారెక్టర్, క్రమశిక్షణ లేనప్పుడు ఆ ప్రతిభకు విలువే ఉండదు. పాకిస్తాన్ క్రికెట్ ఇప్పుడు అదే తప్పు చేస్తోంది. ప్రతిభ ఉన్నా సరైన నాయకత్వం, క్రమశిక్షణ, జవాబుదారీతనం లేకపోవడం వల్లే వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఇలా మసగబారుతున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్ క్రికెట్ పతనానికి అసలు కారణం ఏమై ఉంటుంది? కింద కామెంట్స్ లో చెప్పండి. జై హింద్.